వేయబడినటువంటి జీవితము జీవించినప్పుడు ఆ శరీరాన్ని బలిగా అర్పించాడు. ఆ రక్తమును చిందించేశాడు మొత్తము. మరలా ఆరోహణమై ఆత్మస్వరూపి అయి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలో నుంచి వచ్చాడు. మరలా ఆ దేహాన్ని వదిలిపెట్టేశాడు. అది పాపి కోసము అర్పించాడు ఆ దేహాన్ని. మరలా ఆత్మస్వరూపుడై ఆరోహణమయ్యి వెళ్ళిపోయాడు. మరి అందుకని పౌలు ఏం చెప్తాడు అని అంటే, నీ దేహముతో నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయాలి. నీ దేహము ఇప్పుడు నీ దేహము ఇప్పుడు ద్వేషించబడే దేహము కాదు, హక్కును చేర్చుకునేటువంటిది, ఇతరుల ఎడల ప్రేమానురాగాలు చూపించేటువంటిది. ఇలా కలిగి ఉండాలి అని చూపించి వెళ్ళాడు కనుక అట్టి ప్రేమను అర్థం చేసుకొని అట్టి కృపలో మనము ఉండి, నీ కోసము నా కోసం ఆయన శ్రమపడ్డాడు కనుక ఆ శ్రమకు ఆయన శరీరమును నలుగొట్టబడింది కనుక, పిడిగుద్దులు గుద్దారు కనుక ఆ శరీరమునకు సూచనగా ఇవ్వబడినటువంటి విరిచిన రొట్టె ఆయన రక్తమంతా భూమి మీద వదిలిపెట్టేశాడు పాపి కోసం, పాపని. పోయిన వారం మనం విన్నాం, ఆదామును అబ్రహామును యాకోబుని కాదు పిలిచింది, నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నా. వారికి కూడా రక్షణ యేసుక్రీస్తు ద్వారానే సంపూర్ణతలోకి వచ్చారు. మనకి కూడా సంపూర్ణమైన రక్షణ ఇస్తూ ఉన్నాడు. ఇటువంటి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందా? సిలువ వేయబడినటువంటి ఈ క్రీస్తే ఇప్పుడు ప్రభువు అయి ఉన్నాడు కనుక ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. రొట్టె రసాలలో పాలు పంపులు పొందుదాం. తలలు ఉంచండి.